ప్రజాసేవ, విశ్వసనీయత ఇవన్నీ ఒకటైతే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ సమీకరణలు మరో ఎత్తు. వర్గ రాజకీయాలకు పేరున్న రాయలసీమ, అందులో కడప జిల్లాలో ఆ పాలన పరిస్థితి తెరపైకి వచ్చిందే. దీంతో పోలింగ్ అనంతరం తెలుగుదేశం శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందే. కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఎక్కువ. ఎన్నికలు ఏవైనా ఏకపక్షంగా ఫలితాలు ఉండేవి. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి ప్రజానీకం అండగా ఉన్నప్పటికీ ఈ మారు కొన్ని ప్రాంతాల్లో కాస్త తేడా కనిపించింది. అందుకు కారణంగా ఆయా నేతల వ్యక్తిగత వ్యవహార శైలి, మరోవైపు టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలవుతున్న నేపథ్యం. సామాజిక సమీకరణాలు ఇలాంటి కారణాల రీత్యా కాస్త అనుకూల పవనాలు కనిపించాయి. కాగా టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రావాల్సి ఉండగా తిరోగమనంలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓటమికి కారణమవుతున్న అతి విశ్వాసం. కడప అసెంబ్లీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా విద్వేషాలు తెరపైకి వచ్చాయి. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజానీకం మధ్యలో కలతలు సృష్టించారు. ఎన్నికల కోసం హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చారు. ఎలాగైనా గెలుస్తామన్న ధీమా టీడీపీ శిబిరంలోకి వచ్చి చేరిందే. ఈ పరిస్థితుల్లో టీడీపీ టికెట్ ఆశించిన కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబ మద్దతు స్వీకరించడంలో విఫలమయ్యారు. మరోవైపు శాంతికి నిలయమైన కడపలో దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యేగా ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంచనాకు తటస్థులు వచ్చారు. అదే టీడీపీకి శాపంగా మారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంజాద్ బాషా మంచితనాన్ని గమనించిన ప్రజలు పోలింగ్లో ఆ ప్రభావం చూపారని పలువురు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కమలాపురంలో కూడా తెరపైకి వచ్చిందే. మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయినప్పటికీ స్థానికంగా ఆయన మద్దతు కోరలేదు. స్వగ్రామం కోరగంటలో ప్రచారానికి వెళ్తూ సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా అవసరం లేదన్నట్లుగా టీడీపీ అభ్యర్థి పుత్తా కుటుంబం వ్యవహరించింది. మరోవైపు టీడీపీ నేత సాయినాథ శర్మతో ఎన్నికలు సమీపించే కొద్దీ గొడవలు పెట్టుకుని దూరం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలను దూరం చేసుకోవడం టీడీపీకి ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీ దక్కుతుందని భావిస్తున్న కమలాపురం మండలంలో టీడీపీకి ఊహించని స్థాయిలో లోటు ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 2 సార్లు వరుసగా ఓడిపోయారు. ఈసారి కొంత అపప్రద ఉంది. కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుటుంబాన్ని పొగబెట్టి బయటికి పంపించారు. దీంతో ఆ సామాజిక వర్గం ఆవేదనతో రగిలిపోయింది. ఉన్న ఒక్క నాయకుడిని కూడా నిలుపుకోలేదనే భావన వ్యక్తమైంది. ఎస్సీ, ముస్లిం మైనారిటీ వర్గీయులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు. దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్ రఘురామిరెడ్డి విజయం సునాయాసమైందని విశ్లేషకుల భావన. గట్టి పోటీ ఇవ్వగలమని భావించిన ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకంజలో పడింది. మరోమారు ఓటమి తప్పదని పుట్టా వర్గీయులు భావిస్తూనే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్లో సెల్ఫ్ గోల్ పెట్టుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో కౌంటింగ్ సమీపించే కొద్దీ టీడీపీ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.